సో హలో గాయ్స్, నేను మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఈ వీడియోలో మీకు హీరో డెస్టినీ 125cc బైక్ని రివ్యూ చేయబోతున్నాం. అందులో ఫీచర్స్ ఏమున్నాయి, ప్రైస్ కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఈ వెహికల్ నిన్న ఒక 3-star హోటల్లో లాంచ్ చేశారు. ఆ లాంచ్ ఈవెంట్కు నన్ను ఇన్వైట్ చేశారు, నేను కూడా వెళ్ళాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రైస్ కూడా తెలుసుకుందాం. హీరో అనగానే మనందరికీ గుర్తొచ్చింది మైలేజ్, ప్రైస్. సో మైలేజ్ చూస్తే మనకు హీరో డెస్టినీ 125cc మైలేజ్ మనకు 59 km మైలేజ్ చెప్తున్నారు. రియల్ మైలేజ్ మనకు అరౌండ్ 45 to 50 km మైలేజ్ రావచ్చు. సో మనకు ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నది ZX టాప్ మోడల్. ఇందులో మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లభిస్తుంది. రేర్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. 12 inches అలో వీల్స్ అనమాట ఇది. సో స్టెబిలిటీ బాగుంటుంది డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల. అండ్ మనకు చూస్తే ఇది LED లైట్ ఉంటుంది. నెక్స్ట్ హెడ్లైట్ అండి. హెడ్లైట్ మనకు ప్రొజెక్టర్ హెడ్లైట్ ఇచ్చారు. అండ్ నైట్ టైం వెళ్ళేటప్పుడు బెటర్ విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో మనకు సీట్ గురించి చూడొచ్చు. సీట్ అయితే చాలా లెంతీగా అయితే ఉంది. 2 members ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో మనకు బ్యాక్ రష్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమంటే మనకు లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి నేను కూర్చొని చూస్తాను ఎలా ఉన్నది. ఒకసారి నేను కూర్చున్నాను. సో చాలా కంఫర్ట్ ఉంది. సో 2 members ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది బైకు. సో నేను ఆల్రెడీ ఒక 2-3 km రైడ్ చేశాను. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఎక్కడ కానీ నాయిస్ కానీ ఏం రాలేదు. సో బండి నడిపేటప్పుడు స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి లెగ్ స్పేస్ అంతా చూద్దాం. సో చూడొచ్చు లెగ్ స్పేస్ ఓకే, నడపడానికి బాగానే కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే అంటే గ్యాస్ సిలిండర్స్ అలా పెట్టుకోలేం, కానీ చిన్న వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో బెటర్ ఫీచర్ ఏమంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. ఇందులో ZX మోడల్లో ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది డిజిటల్ మీటర్ అండి. సో మన బేసిక్లో మనకు డిజిటల్ మీటర్ రాదు, నార్మల్ మీటర్ వస్తుంది. సో ఈ డిజిటల్ మీటర్లో మనకు చూసుకోవచ్చు, టైమర్ ఉంటుంది. అండ్ ఎన్ని కిలోమీటర్ రైడ్ చేసామో చూసుకోవచ్చు. అండ్ ఈకో మోడ్ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది వెహికల్ స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం. అండ్ ఇండికేటర్ అన్నమాట ఇది. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్. ఇది హెడ్లైట్ అనమాట. I3S ఉంటుంది. సో దీనివల్ల మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ లో బీమ్, హై బీమ్ ఇండికేటర్. ఇది డిజిటల్ మీటర్ అండి. సో ఇందులో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే మిస్ కాల్ అలర్ట్ ఉంటుంది, అలాగే SMS అలర్ట్ ఉంటుంది. అండ్ మనం చూసుకోవచ్చు మెసేజ్లు వస్తున్నాయి లేదా చూసుకోవచ్చు. అండ్ SMS అలర్ట్ ఉంటుంది. అండ్ GPS ఉంటుంది, నావిగేషన్, ఇలా చాలా ఫీచర్స్ లభిస్తాయి ఇందులో. ఒకసారి బూట్ స్పేస్ అంతా చూద్దాం. సో బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా లెఫ్ట్ తిప్పాలి. ఇది లెఫ్ట్ తిప్పితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న హెల్మెట్ అయితే క్యారీ చేసుకోవచ్చు అండి. ఒక చిన్న హెల్మెట్ కానీ ఒక పెద్ద హెల్మెట్ అయితే ఈజీ క్యారీ చేసుకోవచ్చు. చూడొచ్చు చాలా స్పేస్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, ఈవెన్ టూల్ కిట్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో రేర్ ఎలా ఉందో చూడొచ్చు. ఇది రేర్ మనకు LED లైట్ వస్తుంది. చాలా స్టైలిష్ లుక్లో ఉంది చూడొచ్చు. ప్లస్ ఇక్కడ డెస్టినీ అని రాసి ఉంది. 125 ఎక్స్టెక్ ఉంది. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో వాడే ఇంజన్ మనకు I3S ఇంజన్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చి మనకు మైలేజ్ పరంగా మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు క్లైమ్ చేస్తున్న మైలేజ్ 59 km/లీటర్ మైలేజ్ వస్తుంది. కాకపోతే రియల్ రేంజ్ మనకు 45 to 50 km మైలేజ్ రావచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు మన హీరో వెహికల్స్లో. సో ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంతా చూద్దాం. ఇది ప్రెస్ చేయాలి, ఇది గట్టిగా చూడొచ్చు. ఫ్యూయల్ ఇక్కడ బ్యాక్ ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు హీరో డెస్టినీలో. హోండా యాక్టివా బైక్స్లో ఎలా ఉంటుందంటే సీట్ కింద ఉంటుంది. ఎవ్రీ టైం మనం కూర్చున్నప్పుడల్లా సో సీట్ లేపి సో ఫ్యూయల్ కొట్టించాలంటే చాలా కష్టం ఉంటుంది. సో హీరో డెస్టినీలో సో మనకు బ్యాక్ ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా కూర్చున్నా కూడా సో ఆటోమేటిక్గా ఫ్యూయల్ నింపుకోవచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు. మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకు 5.5 liters కెపాసిటీ ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇందులో ZX మోడల్ టోటల్ 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి వైట్, బ్లాక్, బ్లూ అండ్ రెడ్, ఇంకో కలర్ ఉంది. టోటల్ 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. హీరో డెస్టినీ 125cc ఈ 3 వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ 1 VX మోడల్. సో ఇందులో బేస్ మోడల్ VX. అందులో ఏమంటే మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో 2 డ్రమ్ బ్రేక్లు వస్తాయి. సో బండి నడుపుతుంటే చాలా అంటే చాలా అనుభవం అనిపిస్తుంది. అసలు నడుపుతున్నట్లు లేదు. సో పెట్రోల్ బండిలాగా లేదు, ఎలక్ట్రిక్ బండిలాగా ఉంది. సో లైట్గా నాయిస్ వస్తుంది, కానీ ఇంజన్లో అయితే లైట్గా సౌండ్ వస్తుంది. అది కామనే కాబట్టి. సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీ అందరికీ తెలిసిందే. సో హీరో బైక్లో ఎక్కువ సేల్ అవుతున్నాయంటే దాని రీజన్ మైలేజ్ అనమాట. సో మైలేజ్ మనకు 59 km మైలేజ్ చెప్తున్నారు. అండ్ రియల్ రేంజ్ మనకు 45 to 50 km మైలేజ్ రావచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ అంటావా, సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సర్వీసింగ్ అంటావా, సో సర్వీసింగ్ మనకు ఎక్కడన్నా అక్కడ దొరుకుతాయి. సో హీరో బైక్స్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీసింగ్ అనమాట. సర్వీసింగ్ మనకు తక్కువలో అయిపోతాయి. సో ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే VX, ZX Plus 3 వేరియంట్స్ ఉన్నాయి. VX మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 80,000 రూపాయలు ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది, ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 15,000 to 20,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ZX మోడల్, సో ZX మోడల్లో మీకు
ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 89,000 రూపీస్ ఉంటుంది, 89,000 రూపీస్ మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ZH ప్లస్ టాప్ మోడల్ అనమాట. సో అందులో మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 90,000 రూపీస్ మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. చూసారు కదండి వీడియో. ఈ వెహికల్ మనకు రివ్యూ చేయడానికి ఇచ్చారు. సో బాను హీరో మోటార్ షోరూమ్ వాళ్ళు ఎర్రగడ్డలో ఉంటుంది ఈ బ్రాంచ్. ఇక్కడికి వచ్చి మనం బుకింగ్ చేసుకోవచ్చు వెహికల్. సో 15 days 20 days వెహికల్ బుకింగ్ ఉంటుంది. సో బుకింగ్ టైంలో మీరు బుకింగ్ అమౌంట్ పే చేసి సో రిమైనింగ్ అమౌంట్ మీరు తర్వాత పే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.